ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు 12 స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతి స్థానంలో కూడా రిజల్ట్స్ ఇచ్చే విషయంలో పాస్ట్ లైఫ్కి సంబంధం ఉన్నటువంటి ఇండికేషన్స్ ఏమిస్తాడు అంటే, రాహు ఒక స్థానంలో ఉన్నాడు అంటే ఆ ఇచ్చే రిజల్ట్స్కి పాస్ట్ లైఫ్ కర్మకు ఉన్న కనెక్షన్ ఏంటి, ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను కొంచెం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గత కొన్ని వీడియోల్లో నుంచి కూడా నేను పాస్ట్ లైఫ్ కర్మకి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నాను. అయితే అందులో భాగంగా రాహువు కేతువు ప్రధానమైనటువంటి పాస్ట్ కర్మని సూచించే ప్లానెట్స్ కాబట్టి రాహువు ఎటువంటి పాస్ట్ లైఫ్ కర్మను సూచిస్తాడు, ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా రాహు ఒక స్థానంలో ఉన్నాడు అంటే నాకు ఎలా ఉంటుంది, రాజయోగం ఉంటుందా, ధనయోగం ఉంటుందా, కీర్తి ప్రతిష్టలు వస్తాయా, ఇది ఒక యాంగిల్. అయితే ప్రధానంగా రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి, పాస్ట్ లైఫ్కి సంబంధమైనటువంటి కర్మ ఏముంది అందులో, అలాగే అది కనుక అర్థం చేసుకుని ఇప్పుడు ఈ లైఫ్లో రాహు మహాదశలో వచ్చే రిజల్ట్స్ని అర్థం చేసుకుని తనను తాను మార్చుకోగలిగితే అదే చాలా పెద్ద రెమెడీగా ఉంటుంది. కాబట్టి రాహువు యొక్క దశ వచ్చింది అంటే అది ఏదో చాలా మామూలుగా వేరే గ్రహాల దశలాగా మనం తీసుకోకూడదు. రాహు దశ, కేతు దశ అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి దశలు. అవి బలమైనటువంటి కార్మిక్ ప్లానెట్స్. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే శని. ఈ విధంగా రాహుకేతువుల ఫలితాలు మనం ఎప్పుడు కూడా కొంచెం పాస్ట్ లైఫ్ కర్మ యాంగిల్లో కూడా అర్థం చేసుకోవాలి. అందుకే రాహుకేతువులకి కాలసర్పము అని పేరు. ప్రధానంగా కలియుగంలో రాహువు పాలించేటువంటి వృత్తులు ఎక్కువ ఉంటాయి. కలియుగాన్ని రాహువే శాసిస్తూ ఉంటాడు. ఈ రోజులో చూసినటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, డిజిటల్ వరల్డ్గా మారిపోవడం ప్రపంచమంతా, ఇదంతా కూడా రాహు యొక్క మహిమే. ఎప్పుడు కూడా రాహువు ఒక జాతకుడికి తన మహాదశని ఇస్తున్నాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి బలమైన కర్మను అనుభవింపచేస్తున్నాడు. అయితే రాహుకి కేతువుకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటి అంటే, రాహువు అబ్సెసివ్ ప్లానెట్, అంటే వ్యామోహాలు ఎక్కువ ఇచ్చేటువంటి ప్లానెట్, అలాగే బంధాలని, ఆశల్ని, కోరికల్ని పెంచుతూ పోయేటువంటి ప్లానెట్. అయితే ఈ క్రమంలో కొన్ని పనులు చేసేస్తాము, దాని ఫలితాన్ని అనుభవిస్తాము. ఇక ఫలితాలకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడాలి, ఎప్పుడు ముగింపు చెప్పాలి, కంప్లీషన్ ఎప్పుడు అని తెలియజేసే ప్లానెట్ కేతువు. రాహు చేసినటువంటి కర్మలన్నిటికీ ముగింపునిచ్చేవాడు కేతువు. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం ఫండమెంటల్గా సిద్ధాంత రూపంలో. ఈ విధంగా చూసినప్పుడు రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎంత సడన్ ఈవెంట్స్ ఇస్తాడు, ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మనకి ఎదురయ్యేటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా అటువంటి సంఘటనలు చూసినప్పుడు వారి జాతకం కనుక మీరు పరిశీలించగలిగితే అక్కడ రాహు యొక్క పాత్ర కానీ కేతు యొక్క పాత్ర కానీ స్పష్టంగా ఉంటుంది. సడన్ ఈవెంట్స్ జరిగాయి అంటే ఊహించని సడన్ ఈవెంట్స్, అది ఏ రంగంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, అక్కడ రాహుకేతుల పాత్ర తప్పకుండా ఉంటుంది. కాబట్టి రాహు మహాదశ వచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ దశని ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎలా రిజల్ట్స్ చూడాలనేది చాలా ముఖ్యము. రాహు ప్రధానంగా వాయుతత్వం ఉన్నటువంటి గ్రహము, అంటే ఎక్స్పాన్సివ్ ప్లానెట్, వ్యాపిస్తూ ఉంటాడు, ఒక చోట స్థిరంగా ఉండలేడు. అందుకే రాహుకి తృప్తి అనేది ఉండదు. తృప్తి లేని గ్రహం రాహు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా ఇంకా రావాలి, ఎంత పదవి వచ్చినా ఇంకా పై పదవికి వెళ్ళాలి. జీవితాంతం కూడా వారికి అటువంటి ఒక వ్యామోహము, బలమైనటువంటి కోరిక ఉంటుంది ఆ జాతకులకి. అది ఇంతకుముందు జన్మల నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఈ జన్మలో కూడా అదే టెండెన్సీస్ వారిలో కంటిన్యూ అవుతాయి. ఇది ప్రధానంగా రాహు దగ్గర మనం గమనించవచ్చు. రాహు ఏ రంగంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి ఆ బలమైనటువంటి కాంక్ష, డిజైర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రాహువు వాయుతత్వం గ్రహం కాబట్టి వాయుతత్వ రాశుల్లో, భూతత్వ రాశుల్లో చాలా బలంగా ఉంటాడు. జలతత్వ రాశిలో నీచలో ఉంటాడు. అలాగే అగ్నితత్వ రాశిలో ఉన్నప్పుడు రాహు యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి రాహు వాయుతత్వ గ్రహం, వాయుతత్వ రాశి, భూతత్వ రాశి, ఈ రెండు కనుక చూసినట్టయితే వృషము భూతత్వ రాశి, మిథునము వాయుతత్వ రాశి, ఈ రెండిట్లో కూడా రాహు ఉచ్చలో ఉంటాడు. వృశ్చికం జలతత్వ రాశి, అందులో రాహువు నీచలో ఉంటాడు. అంటే అంత కంఫర్టబుల్గా పని చేయలేడు, ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు, ఇవ్వాల్సిన రిజల్ట్ని సరిగ్గా ఇవ్వలేడు.
ఇచ్చే రిజల్ట్స్లో ఎంతో మానసిక ఒత్తిడి, అలజడి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక అగ్నితత్వ రాశుల్లో చూసినట్టయితే మేషంలో, సింహంలో, ధనస్సులో వీటిలో ఉన్న రాహువు చాలా చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి 7th హౌస్ అనేది అగ్నితత్వ రాశి అయింది, 7th హౌస్ అనేది సింహరాశి అయింది, కుంభలగ్నం సింహరాశి 7th హౌస్, అందులో రాహు ఉన్నాడు. అంటే వారి మ్యారేజ్లో కొంత అగ్రెసివ్ ఈవెంట్స్ జరుగుతాయి. ముఖ్యంగా రాహుమాదాస కనుక వచ్చినట్టయితే అనుకోని సంఘటనలు, అవి దుర్ఘటనలు కావచ్చు, మనసుకు కష్టం కలిగించే సంఘటనలు కావచ్చు, చాలా వేగంగా ఊహకు అందకుండా సడన్గా జరిగిపోతూ ఉంటాయి. అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రవర్తన కొంతవరకు అగ్రెసివ్గా ఉంటుంది. ఒక హౌస్లో రాహు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అని స్టడీ చేసేటప్పుడు అది అగ్నితత్వ రాశ, భూతత్వ రాశ, వాయుతత్వ రాశ, జలతత్వ రాశ అనేది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా మనం పరిశీలించాలి. ఆ కోణంలో కూడా మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక రాహువు ఒక్కొక్క రాశిలో కూడా రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన పాస్ట్ లైఫ్ ఏంటి అని తప్పకుండా మనం అర్థం చేసుకోవచ్చు. లగ్నంలో రాహు ఉన్నాడు. వారు ఎప్పుడు కూడా చూడండి చాలా ఉన్నతమైనటువంటి ఆశలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు తృప్తి పడరు. చిన్నప్పుడే వారితో మాట్లాడి చూడండి, అంటే ఇంకా 10th క్లాస్ కూడా వచ్చి ఉండరు, 14 ఏళ్ళ వయసు అనుకోండి, అప్పుడు కూడా మాట్లాడండి, నేను చాలా పెద్ద స్థాయికి వెళ్తాను, ఒక బిజినెస్ మ్యాన్ అవుతాను, కోట్లకి పడగెత్తాలి, మిడిల్ క్లాస్ లైఫ్ లేదా ఆ మీడియం లైఫ్ నాకు వద్దు, ఈ విధమైనటువంటి ఒక ధోరణి ఉంటుంది వారిలో. అది బలంగా ఉంటుంది. వారికి అంతకుముందు లైఫ్ నుంచి కూడా అది కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే రాహువు లగ్నంలో ఉండి, లగ్నం కనుక అగ్నితత్వ రాశి అయినట్టే ఈ కోరిక చాలా బలంగా ఉంటుంది. తన ఆశయాన్ని సాధించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు, ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. దాని అర్థము ఎదుటివారిని తొక్కేసైనా పైకి రావడం, తన స్వార్థం కోసం లేదా తన ఆశయ సిద్ధి కోసం, తను అనుకున్నది నెరవేరడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి ఒక అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తాడు రాహువు లగ్నంలో ఉన్నప్పుడు. వారికి ఎప్పుడు కూడా ప్రపంచంలోనే తాను గుర్తించబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందరూ తను చూడాలి, గుర్తించాలి, తనని పొగడాలి, తనకి గుర్తింపు అనేది ఉండాలి, ఐడెంటిటీ అనేది ఉండాలి. ఐడెంటిటీ క్రైసిస్ అనేది వారికి చాలా బాధనిస్తుంది. అందరిలాగా ఒక జాబ్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉండడం అనేది వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. దే వాంట్ టు బి నోటీస్డ్, రికగ్నైజ్డ్. అలాగే ఎప్పుడు చాలా బ్రాండ్స్ ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. బ్రాండెడ్ ఐటమ్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఎప్పుడు కొత్త సెల్ ఫోన్ వచ్చిన మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ అది కొనడం, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే దాన్ని కొన్ని ఉంచడం, పాతది అమ్మేస్తారు, డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, డబ్బు పోయినా పర్లేదు, కానీ లేటెస్ట్ అనేది తన దగ్గర ఉండాలి. ఇటువంటి ఒక రకంగా చూస్తే ఇది చాలా మంచి యాటిట్యూడ్ కూడా, కానీ దానివల్ల ప్రమాదం లేకుండా ఉండడం అనేది వాళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం. ఈ యాటిట్యూడ్ మంచిదే, కానీ దానివల్ల జీవితంలో పెద్ద పెద్ద పొరపాట్లు చేయకూడదు. ఉదాహరణకి ఇంతకుముందు లైఫ్లో వాళ్ళు అటువంటి ఒక కాంక్ష ద్వారా ఇతరులకు అన్యాయం చేసి తొక్కేసి వాళ్ళు ఒక పదవిలోకో లేదా ఒక మంచి పొజిషన్లోకి వస్తే ఈ జన్మలో వారికి ఆ కాంక్ష ఉంటుంది, కానీ వారు ఎదిగే ప్రాసెస్లో తమ చుట్టూ ఉన్న వాళ్ళే తనని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేచర్ అనేది చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాహు లగ్నంలో ఉండి లగ్నంలో రాజయోగ కాంబినేషన్స్ ఉన్నట్టయితే, ఒక రాజయోగ కాంబినేషన్ ఉంది, లగ్నంలో ఉంది, అందులో రాహు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, రాహు కూడా 2 గ్రహాలతో ఉన్నాడు, అప్పుడు ఇటువంటి ధోరణి ఉంటుంది. పదవిలో ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, తనని కిందకి లాగేసి ఉంటే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అంటే దాని అర్థము ఇటువంటి పనులు తాను ఇదివరకు వేరే వాళ్ళకి చేశారు, అదే తనకి రిటర్న్గా వస్తున్నాయి. కాబట్టి తన కాంక్షల్ని కోరికల్ని తీర్చుకోవడం కరెక్టే, కానీ ఆ ప్రయత్నంలో ఇతరులకి అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, నైతిక విలువలకు కట్టుబడి ప్రయత్నం చేసుకుని సాధించుకోవడం అనేది ఆ జాతకుడు చేయాల్సి ఉంటుంది. ఇది రాహు ఇచ్చేటువంటి సూచన. రాహుకి శనికి తేడా చూడండి. రాహు ఒక సూచన మాత్రం ఇస్తారు, కానీ శని అతను మారే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి శనికి ఎక్కువ అటువంటి ఒక ప్రశంస అనేది లభించింది ఈ జ్యోతిష్యంలో. మరి ఏ గ్రహం కూడా అటువంటి ప్రయత్నం చేసి వారిని మార్చి సరైన దారిలో పెట్టరు. గురువు కూడా ఆ మాటకు వస్తే, గురువు కూడా సూచనలు ఇస్తాడు తప్ప జాతకుడిని మార్చి కష్టాల ద్వారా మార్చి గుణపాఠం నేర్చుకునే వరకు విడిచిపెట్టకుండా ఉండడం అనేది గురువు చేయడం, ఒక్క శని మాత్రమే చేస్తాడు. అలాగే రాహు కూడా నీకు సూచనలు ఇస్తాడు, అది అర్థం చేసుకుని ముందుకెళ్ళడం అనేది జాతకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక 2nd హౌస్లో రాహువు వాక్కు సంబంధించినటువంటి స్థానం, ఫ్యామిలీకి సంబంధించిన స్థానం, ఆర్జించిన ధనాన్ని
సూచించే స్థానం, సేవింగ్స్ని సూచించే స్థానం. రాహు సెకండ్ హౌస్లో ఉన్న వాళ్ళని చూడండి, మంచి మాటకారిగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు సేల్స్ పర్సన్గా ఉన్నా, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా ఆ కంపెనీకి కూడా చాలా మంచి పేరు వస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే మంచి ప్రవచనకర్తలుగా పేరు తెచ్చుకోవడానికి రాహు సెకండ్ హౌస్లో చాలా హెల్ప్ చేస్తాడు. మాటల ద్వారా ఆకర్షించి పేరు తెచ్చుకోవడం, పాపులారిటీ తెచ్చుకోవడం, ఇవన్నీ రాహు ఇస్తారు సెకండ్ హౌస్లో. అలాగే పాడినట్టయితే ర్యాష్గా మాట్లాడడం, ఎప్పుడూ అందరినీ నిందిస్తూ ఉండడము, పరుషంగా మాట్లాడటము, దురుసుగా మాట్లాడడం, మాటల చేత ఇతరుల్ని బాధించడం, దానివల్ల ఎక్కువగా శత్రువులు మూటగట్టుకుంటూ ఉంటారు. సెకండ్ హౌస్లో రాహు పాడినట్టయితే, ముఖ్యంగా శని కుజ గ్రహాలతో కలిసిన రాహు సెకండ్ హౌస్లో, శని కుజులు ఇద్దరితో కలిసిన రాహు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీ తగాదాలు. ఆ తగాదాల్లో మోసపోయేది వీరే అయి ఉంటారు. తనకు రావాల్సిన ఆస్తి కూడా తన అన్నదమ్ములే తీసేసుకోవడము, తల్లిదండ్రులు కూడా వీరికంటే వారి యొక్క అన్నదమ్ములకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, ఇటువంటి చాలా చాలా మనోక్లేశాన్ని కలిగించేటువంటి వాతావరణంలో ఉంటారు వాళ్ళు. కుటుంబ తగాదాలు వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఎప్పుడు అదే విషయాన్ని అందరికీ చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక దాని అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు జన్మలో సిమిలర్ థింగ్స్ ఇటువంటివే తాను ఇతరులకు చేశారు. తన కుటుంబ సభ్యుల ఆస్తిని తాను లాగేసుకున్నాడు. బలప్రయోగం చేసో ఏదో ఒక రకంగా అన్యాయంగా ఇతరుల ఆస్తిని తాను లాగేశాడు. అదే ఈ జన్మలో రిపీట్ అవుతుంది. థర్డ్ హౌస్లో రాహు. థర్డ్ హౌస్ అనేది కమ్యూనికేషన్స్కి సంబంధించిన హౌస్. ఒక సమాజంలో అందరినీ కలుపుకుని తాను ఎలాగ ముందుకెళ్తాడు, పైకి వస్తాడు జీవితంలో, ఇలాంటివి సూచించే స్థానం థర్డ్ హౌస్. ఎక్స్ప్రెసివ్ హౌస్, ఎక్స్ప్రెషన్స్ని సూచించే హౌస్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు నీ భావాల్ని, మాటల రూపంలో కావచ్చు, హావభావాల రూపంలో కావచ్చు, నీ రచనల ద్వారా కావచ్చు, యాక్టింగ్ ద్వారా కావచ్చు, డ్యాన్సింగ్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా రాహు థర్డ్ హౌస్లో ఇస్తారు. థర్డ్ హౌస్లో రాహు ఉండి మంచి సెలబ్రిటీస్ అయినటువంటి వాళ్ళు, యాక్టర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది చాలా మంచి ప్లేస్ రాహుకి థర్డ్ హౌస్ అనేది. అలాంటి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాడు రాహు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే. అంటే వారు ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా నలుగురితో కలిసి ఉండడము, తన కష్ట సుఖాలు నలుగురితో పంచుకోవడము, ఇతరుల కష్టాన్ని కూడా తను పంచుకుని వారికి సహాయం చేయడము, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు థర్డ్ హౌస్లో రాహు పాజిటివ్గా ఉండి ఈ జీవితంలో వారు చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆ ప్రాసెస్లో ఎంతోమంది స్నేహితులు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. చూడండి, వారిని అడిగి చూసినట్టయితే, నా ఈ ప్రయాణంలో ఫలానా స్నేహితుడు నాకు హెల్ప్ చేశాడు, లేదా మంచి సలహాలు ఇచ్చాడు, దానివల్ల నేను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుని కొంత ముందుకెళ్ళాను, ఇలా చెప్తూ ఉంటారు. ఇలా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనకు మేలు కోరేవారు ఉంటారు, తన అభివృద్ధికి సహాయపడే వాళ్ళు ఉంటారు. ఇదే రాహు పాడైతే బంధాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ఫ్రెండ్స్తో గొడవలు, ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడం, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, ఇవన్నీ ఇస్తాడు రాహు. ఫోర్త్ హౌస్లో రాహు ఉన్నాడు. ఇది గృహ సౌఖ్యానికి, మనశ్శాంతికి చూసేటువంటి హౌస్. ఇది డొమెస్టిక్ హ్యాపీనెస్ని సూచిస్తుంది. ఫోర్త్ హౌస్లో ఉన్న రాహు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే తను ఏ ఇంట్లో పుట్టాడో ఆ ఇంట్లో అందరూ తను చాలా గారవంగా చూసుకోవడం, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అటువంటి వాతావరణంలో ఒక యువరాజుగా పెరుగుతారు. తను ఏది అడిగినా తీర్చేటువంటి తల్లిదండ్రులు ఉంటారు, తన కోరికలను తీర్చేటువంటి అన్నగారు ఉంటారు, చాలా మురిపెంగా పెరుగుతారు, ప్రిన్స్ లాగా పెరుగుతారు, ఒక రాజకుమారులాగా, యువరాజులాగా పెరుగుతారు, కష్టం అంటే తెలియకుండా పెరుగుతారు. వారి బాల్యం చాలా అందంగా ఉంటుంది. ఫోర్త్ హౌస్ అనేది బాల్యాన్ని సూచిస్తుంది. ఈ విధమైనటువంటి మంచి ఎన్వైర్న్మెంట్లో పెరుగుతారు. తల్లి వీరి పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తుంది. వారి యొక్క ఎమోషన్స్ అన్ని తల్లితో షేర్ చేసుకుంటారు. తల్లి ఒక ఫ్రెండ్గా ఉంటుంది వీరికి. ఇటువంటి చాలా మంచి ఎన్వైర్న్మెంట్ ఇస్తాడు. ఇదే రాహు పాడైతే ఇంట్లో ఎప్పుడు కూడా గడవలు, ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, అమ్మా నాన్న దగ్గర ఉండాలంటుంది కానీ హాస్టల్లో ఉండి చదువుకోవడము, నాన్నమ్మ గారి ఇంట్లో, అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకోవడము, దూరంగా ఉండి చదువుకోవడం, దానివల్ల ఎప్పుడు కూడా నాకు అమ్మా నాన్నకు దూరంగా ఉంటున్నాను అనేటువంటి ఐసోలేషన్ ఫీలింగ్, ఒంటరితనము వారిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. చదువులో కూడా అనుకున్నంత సాధించలేరు. వారికి నిజంగా తెలివి ఉన్నా కానీ ఇతర డైవర్షన్స్ ఉండడం వలన, ఇటువంటి ఆలోచన వల్ల మనసు బరువెక్కి సరిగ్గా చదవలేకపోవడము, ఎప్పుడు కూడా ఆత్మన్యూనతా భావము, లో కాన్ఫిడెన్స్, తను ఒంటరిగా ఉన్నాను, ఇటువంటి ఫీలింగ్స్ ఎప్పుడు కూడా వారిని చుట్టుముడుతూ ఉంటాయి. తనని అర్థం చేసుకుని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉండరు చుట్టూ, ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి వాతావరణం ఇస్తాడు రాహు. కెరియర్లో కూడా బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, ఇలాంటి దారుణమైన సంఘటనలు కూడా కలెక్ట్ చేస్తారు ఫోర్త్ హౌస్లో ఉన్న రాహు.
అది పాస్ట్ లైఫ్ని సూచించేటువంటి ఇండికేషన్స్ అవన్నీ కూడా. ఈ లైఫ్లో అటువంటివి చేయొద్దు అని రాహు చెప్తుంటాడు. కోరికలు ఉండడం కరెక్టే, కానీ కోరికల్ని సక్రమమైన పద్ధతిలో తీర్చుకోని చెప్పేవాడు రాహువు. ఇక 5th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే సంతానం రూపంలో సుఖము లేదా దుఃఖము. తన మనసును అర్థం చేసుకుని తన భావాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి సత్సంతానం ఉంటుంది రాహు 5th హౌస్లో ఉంటే. మంత్రజపం అంటే ఆసక్తి ఉంటుంది, మంత్రసిద్ధిని పొందుతారు గురువు అనుగ్రహం వలన. స్పెక్యులేషన్లో చాలా మంచి లాభాలు వస్తాయి. ఊహించిన అదృష్టం, సడన్ లక్, సడన్ వెల్త్ ఇవన్నీ ఇస్తారు రాహు 5th హౌస్లో. అంటే తక్కువ కష్టపడి ఎక్కువ ధనం రావడం ఇలాంటివి ఇస్తారు రాహు 5th హౌస్లో పాజిటివ్గా ఉన్నట్టయితే. అందుకే స్పెక్యులేషన్లో రాణించాలంటే ముఖ్యంగా చూడవలసిన గ్రహం రాహు. ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించాలి లేదా ట్రేడింగే ప్రొఫెషన్గా పెట్టుకుని జీవితంలో మంచి స్థాయికి రావాలనుకున్న వాళ్ళకి రాహు తప్పకుండా బాగుండాలి, మిగతా గ్రహాలు సపోర్టు ఉన్న తర్వాత కూడా. లేకపోతే రాహు కొన్నాళ్ళు మంచి రిజల్ట్స్ లాభాలు ఇచ్చి సడన్గా నష్టం ఇస్తాడు 5th హౌస్లో రాహు కనుక బాగాలేకపోతే స్పెక్యులేషన్ ట్రేడింగ్లో. అలాగే లాటరీల ద్వారా సడన్గా పెద్ద మొత్తంలో ధనం రావడం ఇవన్నీ ఇస్తాడు రాహు 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇదే 5th హౌస్లో నెగిటివ్గా ఉంటే రాహు స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, లాటరీస్ వీటిలో లక్షలు కోట్లు నష్టపోవడము, సడన్గా దివాలా తీయడము ఇలాంటి చాలా బాధాకరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు. సంతానం సక్రమమైన మార్గంలో నడవకపోవడము, తమ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవడము, చదువు కూడా సరిగ్గా అవ్వకుండా జీవితంలో సెటిల్ అవ్వకుండా ఉండడం, ఇలా నానా రకాల కష్టాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మానసికంగా. ఎందుకంటే 5th హౌస్ అనేది హృదయ స్థానం. అది ఫిజికల్ లెవెల్లో కంటే కూడా మానసికంగా హృదయం లెవెల్లో బాధలు ఎక్కువగా ఉంటాయి రాహు ఇచ్చేటువంటి బాధలు. తనకి హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో తన సంతానం ఉదాహరణకి వారి వల్ల బాధలు. అలాగే తను ఎవరైతే ప్రేమిస్తారో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీరిని మోసం చేయడము. ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటాడు, కానీ లాస్ట్ మూమెంట్లో అమ్మాయి డెసిషన్ మార్చుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వీళ్ళు చాలా సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి చాలా దుర్ఘటనల్ని కలెక్ట్ చేస్తాడు రాహు. ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో తను చేశాడు అని అర్థం చేసుకోవాలి. 6th హౌస్లో రాహు, ఇది రాహుకి చాలా చాలా బెస్ట్ ప్లేస్. ఇది రోగ రుణ రిపుస్థానం. ఇది హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఏదైనా అంతకుముందు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే రాహు మహాదశ రాగానే అవి పర్మనెంట్ క్యూర్కి దారితీస్తాయి, పర్మనెంట్గా క్యూర్ అయిపోతాయి అవి. ప్రత్యర్థుల మీద విజయం. 6th హౌస్ రాహు అనేది క్రీడాకారులకి, ఇటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. క్రీడాకారులకు ఎప్పుడు కూడా వీరే నెంబర్ 1 పొజిషన్లో ఉండేలా హెల్ప్ చేస్తారు రాహు 6th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా. అలాగే ఎప్పుడు అప్పు చేయాల్సిన అవసరం రాదు, చేసినా కానీ తీర్చేయగలరు. అంటే ఇదివరకు జన్మల్లో వారి యొక్క ప్రవర్తన చాలా హెల్దీగా ఉంటుంది. ఇతరులకి సహాయం చేసి ఉంటారు ఆర్థికంగా, డబ్బు రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు. ఎక్కువగా తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడము అనేది సూచిస్తుంది 6th హౌస్ బాగుంటే రాహు వల్ల. అందుకే ఈ జన్మలో వారికి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వల్ల మేలు. తనకు ఒకవేళ ఎవరన్నా ప్రత్యర్థులు ఉన్నా వారు కూడా వీరి దగ్గర సరెండర్ అయిపోతారు. ఈ విధంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు రాహువు. ఇదే నెగిటివ్గా ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత సాధించాలనుకున్నా సాధించలేరు. ఉదాహరణకి క్రీడారంగంలో ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటారు, కానీ ఎవరో ఒకళ్ళు అడ్డు తగిలి కొంత రికమెండేషన్ ద్వారా వచ్చు, కొంత పాలిటిక్స్కి గురయ్యి వీరు ఆ ఛాన్స్ని కోల్పోతారు. నేషనల్ లెవెల్లో ఒక మ్యాచ్ ఆడాలి, అంతకు అర్హత ఉంటుంది, ఆడతాడు అని కూడా అనిపిస్తుంది, సెలెక్ట్ అవుతాడు అనిపిస్తుంది, కానీ ఆఖరి నిమిషం వేరే పర్సన్ ఎవరో రికమెండేషన్ ద్వారా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చి ఇతని స్థానాన్ని అతను లాక్కెళ్ళిపోవడం, డిప్రెషన్కి గురవడం ఇలాంటివి చేయిస్తాడు రాహు. ఎందుకంటే సరిగ్గా ఇలాంటివి అతను ఇంతకుముందు జన్మలో చేశాడు అని అర్థం. ఇక 7th హౌస్లో రాహు ఉన్నట్టయితే ఇది చాలా పెక్యులర్ కాంబినేషన్, ఇది ప్లేస్మెంట్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సమస్యలు 7th హౌస్ రాహులో చూస్తూ ఉంటాము. అన్కన్వెన్షనల్ మ్యారేజ్, వివాహం అనేది ఎప్పుడు కూడా సంప్రదాయ విరుద్ధంగా జరుగుతుంది. తాను పుట్టిన సంప్రదాయంలో ఉండేటువంటి వ్యక్తితో వివాహం కాదు. అంటే వారిద్దరి బంధం అనేది ఇంతకుముందు జన్మలో ఉంది, ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. అయితే ఈ జన్మలో వారు వేరు వేరు సంప్రదాయాల్లో పుట్టడం జరిగింది, అయినా కానీ వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. రాహు 7th హౌస్లో ఉన్నట్టయితే ఇద్దరు కలుసుకుని చూసుకోగానే ఇష్టపడడం స్టార్ట్ అవుతుంది. వెంటనే ట్రిగర్ అయిపోతుంది వారిద్దరి మధ్య అట్రాక్షన్. చాలా కొద్ది రోజుల్లోనే ఇద్దరు చాలా దగ్గర అయిపోతారు, వివాహం చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఇది 7th హౌస్లో రాహు ఇచ్చేటువంటి రిజల్ట్. ఇది 7th హౌస్లో రాహు ఉండి మ్యారేజ్ అయింది అంటే లవ్ మ్యారేజ్, వారి బంధము ఇంత ముందు జన్మల నుంచి కంటిన్యూ అవుతూ వస్తోంది అనే అర్థము.
ఇక 8th హౌస్లో ఉన్నటువంటి రాహు స్ట్రాంగ్గా కనుక్కుంటే స్పెక్యులేషన్, లాటరీస్ ఇలాంటి వాటి వల్ల ధనం రావడము, ఒక్కోసారి ఇన్సూరెన్స్ ద్వారా పెద్ద మొత్తంలో ధనం రావడము, ఒక దుర్ఘటన జరిగి దానికి కాంపెన్సేషన్గా హెవీ అమౌంట్ వీరికి ఇన్సూరెన్స్ రూపంలో రావడము, పిత్రార్జితం కలిసి రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదే నెగిటివ్గా ఉంటే తనకు రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోవడము, బెదిరించో భయపెట్టో, లేదా తనకు రావాల్సిన వాటో కూడా అన్నదమ్ముడికి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కూడా పాస్ట్ లైఫ్లో జరిగింది అని అర్థం చేసుకోవాలి. అయితే మంత్రజపానికి, ఆధ్యాత్మిక సాధనకి 6th హౌస్ రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఆ జీవుడు ఇంతకుముందు జన్మల నుంచి కూడా ఆధ్యాత్మిక సాధన చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. వారికి జన్మతః అటువంటి భక్తి, మంత్రజపం మీద శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి. ఎవరు నేర్పించకుండానే ఇవన్నీ కూడా వారికి అలవడతాయి. ఇక 9th హౌస్లో రాహు ఉన్నాడు అంటే ఇది ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఇది పితృదోషాన్ని సూచిస్తుంది. 9th హౌస్లో రాహు ఉన్నాడు అంటే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ ఉంటుంది. తను ఏ దేశంలో జన్మించాడో ఆ సంస్కృతికి భిన్నమైనటువంటి కంప్లీట్ ఆపోజిట్గా ఉండేటువంటి దేశంలో వాళ్ళు సెటిల్ అవుతారు. అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. పితృకర్మల్ని కట్ చేస్తాడు రాహు 9th హౌస్లో ఉంటే. ఎందుకంటే 9th హౌస్ పితృస్థానం, పితృకర్మల్ని సూచించే స్థానం. దాని అర్థము వీరు వారి తల్లిదండ్రులకి పితృకర్మలు చేయలేరు. వారు గతించిన తర్వాత వీరికి వారి పిల్లలు చేయరు. ఇది రాహు 9th హౌస్లో ఇచ్చేటువంటి రిజల్ట్స్. అందుకే దానికి పితృదోషం అని పేరు ఇవ్వడం జరిగింది. ఈ పితృదోషం గురించి ఇంకా డీటెయిల్గా నేను వీడియోస్ చేశాను. రాహు 9th హౌస్లో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు పితృదోషం వలన అనే విషయం మీద. అయితే రాహు స్ట్రాంగ్గా 9th హౌస్లో ఉంటే ఉన్న దేశంలోనే ఉంటారు. వారు మతం పట్ల చాలా విశ్వాసం ఉంటుంది వారికి. ఫెనటిక్స్ అంటాం, అంటే మత ఛాందసులుగా కూడా ఉంటారు. ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఒక ఎక్స్ట్రీమ్ చూసినట్టయితే వాళ్ళ సంప్రదాయాన్ని, మతాన్ని, విలువల్ని, ధర్మాన్ని పెద్దగా పట్టించుకోరు. దాని మీద పెద్ద పూనిక ఉండదు. ఇంకో ఎక్స్ట్రీమ్ చూసినట్టయితే వాళ్ళు ఏ దేశంలో జన్మించారో, ఏ సంస్కృతిలో జన్మించారో దాని పట్ల విపరీతమైనటువంటి వ్యామోహము. ఎవరన్నా దాన్ని ఎదిరించినా, దాన్ని తోలనాడినా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, ఇటువంటి స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ కూడా ఇస్తాడు 9th హౌస్లో ఉన్నటువంటి రాహువు. విప్లవకారుల్లో ఉంటారు. తన ధర్మం కోసం జీవితాన్ని అంతా కూడా వెచ్చిస్తారు, దారిపోస్తారు. ఇటువంటి వ్యక్తిత్వాన్ని ఇస్తారు 9th హౌస్లో ఉన్నటువంటి రాహువు. ఇక 10th హౌస్లో రాహువు కెరియర్లో కీర్తి ప్రతిష్టలు ఇస్తాడా, లేదా అవమానాలు ఇస్తాడా, పదవి చ్యుతిస్తాడా, సడన్గా పదవుకోవడం ఇస్తాడా, ఇలాంటివి సూచించేవాడు రాహువు. రాహు బాగుంటే సడన్గా వారు రాజకీయాల్లో ఓవర్నైట్గా స్టార్ అవ్వడము, మంత్రి పదవులు అలంకరించడము, హోదా ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇదే రాహు నెగిటివ్గా ఉన్నట్టయితే అంతవరకు పదవి బాగుంటుంది, సడన్గా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కుని పదవి నుంచి కిందకి రావడము, ఏదో ఒకటి జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఒక ఘటన, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇక 11th హౌస్లో ఉన్నటువంటి రాహువు పాజిటివ్గా ఉంటే తన మేలు కోరుకునేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. సమాజంలో మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, విఐపీస్తో పరిచయాలు, స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా జాతకుంటే సొసైటీలో ఒక విఐపీగా ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదే రాహు నెగిటివ్గా 11th హౌస్లో ఉంటే ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడం, నష్టపోవడం, ఏదో ఘటన జరిగి వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం, వ్యాపార దేవాలు తీసే స్థితికి రావడము, ఆడుకోవడానికి ఎవరు చుట్టూ ఫ్రెండ్స్ కూడా లేకపోవడము, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు రాహువు. ఆ పరిస్థితుల్లోకి నెట్టివేస్తాడు రాహువు జాతకుణ్ణి తన మహాదశలో. ఇక 12th హౌస్లో రాహువు స్ట్రాంగ్గా కనుగొన్నట్టయితే విదేశంలో సెటిల్మెంట్, విదేశీ వ్యాపారాల్లో రాణించడము, ఎప్పుడు కూడా విదేశీ సంబంధం ఉంటుంది. అలా ఉన్నంతకాలం వారు వ్యాపారంలో రాణిస్తూ ఉంటారు వాళ్ళు. ఇదే నెగిటివ్గా ఉంటే అనారోగ్య సమస్యలు, ఎప్పుడూ కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండడము, వైవాహిక సమస్యలు, ఫారిన్ ల్యాండ్కి వెళ్తారు, అక్కడ సెటిల్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళందరూ సెటిల్ అయిపోతూ ఉంటారు, సిటిజన్స్ అవుతారు, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇలా చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాడు రాహు 12th హౌస్లో కనుక వాడినట్టయితే. అంటే వారికి ఫారిన్ ల్యాండ్లో వెళ్ళి అక్కడ ఆ మానసిక వేదన, ఆ కష్టాలు అన్నీ కూడా అనుభవించాలి అని దాని అర్థము. ఈ విధంగా రాహు 12 స్థానంలో కూడా పూర్వజన్మకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియచేస్తాడు. ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది కూడా తెలియజేస్తాడు. అయితే ఎప్పుడు కూడా రాహు మహాదశ వస్తుందంటే అది పాజిటివ్గా ఉండనివ్వండి, నెగిటివ్గా ఉండనివ్వండి, మినిమం కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. ఏంటవి? డ్రింకింగ్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, నాన్ వెజ్ అసలు ముట్టుకోకూడదు, ఆనియన్ గార్లిక్, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మానేయడము, ఎప్పుడు కూడా డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, ఎప్పుడు వీలైనా ఏదో ఒక టెంపుల్ విజిట్కి వెళ్ళడం, టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రావడము, ఎంతో కొంత దానం చేయడము, అన్నదానం కావచ్చు, ఏదో ఒక దానం
అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తూ ఉండడం, ఇలాంటివి ఉండడం ద్వారా ఒకవేళ రాహువు నెగిటివిటీ ఎక్కువ ఉన్నా కానీ చాలా మటుకు అది తగ్గి ఆ జాతకుడికి కొంత రిలీఫ్ ఇచ్చి తన జీవితంలో ఇంకా ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు రాహువు. ఈ విధంగా రాహు యొక్క పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ గురించి 12 హౌసెస్లో ఎలాంటి ఇండికేషన్స్ మనం అర్థం చేసుకోవచ్చు అని తెలియచేయాలని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.